అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మరి నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించుకొని చిలకలూరుపేట బొప్పూడిలో బ్రహ్మాండం వంటి సభను ఏర్పాటు చేసుకున్నారు. ఆ సభకు ఎంతమంది జనం వచ్చారు, ఎంతమంది రాలేదనే అంశాన్ని పక్కన పెడదాం. ఎందుకంటే మొదటిలోనే తేలిపోయింది ఆ సభ విషయం. 2000 ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకుంటే ఆ 2000 ఆర్టీసీ బస్సులను తీసుకెళ్లలేదు. వాళ్ళు కేవలం 900 బస్సులనే తీసుకెళ్లారు. ఆ 900 బస్సులకు కూడా మరి ఇటు మద్యానికి, బిర్యానీకి, అదేవిధంగా నగదు రూపంలో కూడా పెద్ద మొత్తంలో ఇస్తే గాని కష్టంగా అక్కడికి జనం రానటువంటి పరిస్థితి. ప్రజాస్పందన శూన్యం అనేది ఒక అంశం అయితే, ఏదైతే ఆ 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఉంటారే, కార్యకర్తలు తప్పనిసరిగా వస్తారు. ఆ వాళ్ళని బాగా మోసేటటువంటి ఒక పత్రికే 1,00,000 మందికి షడ్రసోపేతమైనటువంటి భోజనాలను ఏర్పాటు చేశారని చెప్పడం జరిగింది. అంటే అక్కడ ఎంతమంది జనం వచ్చారు ఏంటి అనే విషయం మనకి ఇట్టే అర్థమైపోతుంది. ఆ సభ సక్సెస్సే. ఎందుకంటే జనం ఆ మాత్రమే వచ్చారంటే సభ సక్సెస్ కింద లెక్కే. 1,00,000 మంది జనం రావటం కూడా ఈ రోజుల్లో ఏది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సానుకూల వాతావరణంలో ఈ ముగ్గురు కలిసినంత మాత్రాన ఆ సభకు పోగు చేసినా గానీ ఆ మాత్రం జనం రావడం అంటే ఒక రకంగా సక్సెస్ కింద చెప్పుకోవాలి. 1,00,000 మంది వచ్చినా గానీ అది సక్సెస్ కింద లెక్కే. జగన్మోహన్ రెడ్డి గారి లాగా లక్షలాది మందితోటి, 12 లక్షల మందితోటి, 15 లక్షల మందితోటి సభలు వీళ్ళు పెడతారనుకోవటం, పెట్టగలరు అనుకోవటం, ఆశించడం కూడా అనవసరం అనేటటువంటి విషయం ఈ సభ ద్వారా అర్థమైపోయింది. ఇక ఈ సభలో ప్రధాన వక్తలు ముగ్గురు. ఒక ఆయన కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రధానమంత్రి, రెండో ఆయన అతని దర్శనం కోసం పరితపించిపోతున్నటువంటి ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, మూడో ఆయన ఇక వీళ్ళిద్దరిని కలపాలని తిట్లు కూడా తిని అష్ట కష్టాలు పడినటువంటి పవన్ కళ్యాణ్. వీళ్ళలో ముందుగా పవన్ కళ్యాణం ఓ రకంగా దాడిగానే మాట్లాడాడు అని చెప్పాలి. ముఖ్యమంత్రిని పట్టుకొని సారా వ్యాపారి అన్నాడు. అదేవిధంగా ఇసుక ఆ జేపీ సంస్థ వారు జగన్మోహన్ రెడ్డి కులానికి చెందిన వాళ్ళు ఒక 4-5 వ్యక్తులు అన్నట్టుగా మాట్లాడాడు. సరే, సంపద జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్నారు అని చెప్పటం అతని ఉద్దేశం. విపక్ష నాయకుడిగా అతను ఆ విధంగానే మాట్లాడతాడు, దాంట్లో ఏం తప్పులేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ చూస్తుంటే వింటంటే ఎంత నవ్వొచ్చిందంటే, ఓరు నాయన, ఇంక చెప్పుకోవటం కూడా అనవసరం. ఇంక ఇంతకన్నా అవకాశం రాదు నాకు. నీవే విష్ణువు, నీవే మహేశ్వరుడివి, నీవే బ్రహ్మవి. అసలు నీ వల్లే ఈ ప్రపంచం కానీ, ఈ దేశం కానీ ముందుకు పోతుంది. ప్రపంచానికే విశ్వగురువు నువ్వు. భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు, నాబోటి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అనుసరించాల్సిందే, ఆచరించాల్సిందే, మిమ్మల్ని ఫాలో అవ్వాల్సిందే అంటూ ఎక్కడికో తీసుకుపోయాడు. అంటే టెర్రరిస్ట్ అని, భార్యనే చూసుకోలేని వాడు ప్రజల్ని పరిపాలిస్తాడని విమర్శించినటువంటి ఆ నోటితోనే మరి మీరు విశ్వగురు, అసలు మిమ్మల్ని మించిన నాయకుడు ఈ సృష్టిలోనే మరొకరు లేరు అన్నట్టుగా పొగట్టం అనేది ఇక అది చంద్రబాబుకి, మరి తన కార్యకర్తలకి. ఇప్పటి వరకు నరేంద్ర మోడీ వల్లే మనం దెబ్బతిన్నాం, నరేంద్ర మోడీ మనల్ని ఎక్కడ కలవనీయలేదు, నరేంద్ర మోడీ మనకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు, నరేంద్ర మోడీ కోసమే మనం ధర్మ పోరాట దీక్షలు చేయాల్సి వచ్చిందని చెప్పి ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి
ఒక్కసారిగా నరేంద్ర మోడీ దర్శనమైంది చాలు, నరేంద్ర మోడీ నాతో వేదికను పంచుకున్నాడు, అదే 10,000, ఇంతకు మించి ఈ జన్మకి ఇంకేం అక్కర్లేదు నాకు, నా జన్మ ధన్యమైంది అన్న విధంగా అతను మాట్లాడటం అనేది అతనికి మైనస్సే గాని ప్లస్ ఏమాత్రం కాదు. ఇక ప్రధానమంత్రి మాట్లాడినటువంటి అంశంలో అక్కడ హాజరైన ప్రజల కన్నా, అదేవిధంగా వివిధ పార్టీల నాయకుల కన్నా ఇద్దరు వ్యక్తులు ప్రధానంగా ఏం మాట్లాడతాడో జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట నుంచి, ప్రధానమంత్రి గారి నోటి వెంట నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఆడుకుంటారా, ఏ విధంగా తిడతారా చూద్దాం, విందాం అని చెప్పేసి ఆతృతగా ఎదురు చూసినటువంటి ఇద్దరికి మాత్రం పూర్తి నిరాశ ఎదురైందని చెప్పాలి. ఇక్కడ పురంధేశ్వరి గారిని కూడా అభినందించాలి. ఆవిడేమి కల్పితాలు చెప్పలేదు. ఆయన ఏదైతే మాట్లాడాడో హిందీలో దాన్నే తెలుగులో ట్రాన్స్ఫర్ చేసింది తప్ప అనుచిత వ్యాఖ్యలు ఏమి చేయలేదు. ఆయన మాట్లాడనటువంటి మాటలను మాట్లాడినట్లుగా కూడా చెప్తారు కొంతమంది, ఆ విధంగా ఎక్కడ చెప్పలేదు. అందుకే ఆయన అభినందించాలి. రెండే రెండు అంశాలు ప్రస్తావించాడు. ఒకటి, ప్రభుత్వానికి సంబంధించి ప్రధానమంత్రి గారు అన్న మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రివర్గ సభ్యులు సంపాదనలో పోటీ పడ్డారు అని ఒక ఆరోపణ చేశాడు, అవినీతి ఆరోపణ చేశాడు. సంపాదనలో పోటీ పడ్డారంటే ఇక్కడ రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి అవకాశాలు ఎవరికి ఇవ్వలేదు. అది ఆ విమర్శ ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళిద్ది అనేది అందరికి తెలిసినటువంటి అంశం. ఇక వీళ్ళిద్దరు ముఖాలు చూడాలి, ట్యూబ్లైట్ లాగా వెలిగిపోయారు. ఎప్పుడైతే మంత్రివర్గంలోని మంత్రులు అవినీతికి పాల్పడ్డారని చెప్పారో, ఓహో ఇక అయిపోయింది, ఇక మొదలు పెట్టాడు, ఇక జగన్ గురించి కూడా ఉతికేస్తాడు, ఆరేస్తాడు అని చెప్పేసి ఆవరాగా ఎదురు చూశారు. ఏమి లేదు, ఇంకేం లేదు, ఇక అంతే. అదే పెద్ద విమర్శ. ఇక ఆ తర్వాత ఇంకొక విమర్శ చేశాడు. ఏమిటంటే ఆయన చేసిన విమర్శ, కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి రెండు జాతీయ పార్టీలుగా ఆ రెండింటి మధ్య ఉండేటటువంటి వైరాన్ని టచ్ చేస్తూ ఒక వ్యాఖ్య చేశాడు. ఏమంటే, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత, అదేవిధంగా మరో జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధినేతలు ఇద్దరు కూడా ఒకే కుటుంబం నుంచి వచ్చారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి కోపాన్ని ప్రదర్శించేటటువంటి ఓటరు, ఆ కోపంతో వేసేటటువంటి ఓటు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి మన కూటమి వైపుకు రాకుండా కాంగ్రెస్ వైపుకు వెళ్లే విధంగా అదే కుటుంబంలోని సభ్యురాలైనటువంటి ఆవిడ అధ్యక్షురాలుగా ఉన్నారు, ఆ పొరపాటు చేయకండి అంటే, మీరు వాళ్ళిద్దరిలో ఎవరికి వేసినా సరే ఒకరికి వేసినట్టే అనే అర్థంలో మాట్లాడాడు. ఇక మాట్లాడాడు అన్నా చెల్లెళ్ళ గురించి, ఇంకా ఏమేమి మాట్లాడబోతారో విందామని చెప్పేసి చెవులు నిక్కబడుచుకొని వీళ్ళు రెడీ అయ్యి చప్పట్లు కొట్టి మరి నరేంద్ర మోడీ వైపు చూడటం మొదలుపెట్టారు. ఇక అంతే, అదే లాస్ట్ విమర్శ చేశాడు. టాటా బై బై, నాకు టైం అయిపోయింది, వెళ్ళొస్తాను అన్నట్టుగా నాకు ఒక నమస్కారం పెట్టాడు, బయలుదేరాడు. ఇక ఈ రకంగా చూస్తే 2014లో ఈ మూడు పార్టీలు ఒకటయ్యి ఆ రోజున ఉన్నటువంటి విపక్ష స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సానుకూలతను ఛాలెంజ్ చేసినటువంటి స్థాయిలో కాదు కదా, అందులో 1% వంతు కూడా లేదు అంటానికి కేవలంగా జరిగినటువంటి ఈ సభలో జరిగినటువంటి ప్రసంగాలను మనం లెక్కేసుకోవచ్చు. నరేంద్ర మోడీ గారి నుంచి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఆశించింది జరగలేదు. ఆశించిన మాటల తోటాలు పేలతాయని చెప్పేసి ఆశించారు, అవేమీ పేలలేదు.
అదేవిధంగా పవన్ కళ్యాణ్ తనకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యక్తిగత ద్వేషాన్ని మరొకసారి వెళ్ళగక్కాడు. మరి చంద్రబాబు నాయుడు గారు అయితే జరగదేమో అనుకున్నది జరిగినందన్న ఆనందంతో ఇక ఈ 3 పార్టీలు కలవు, కలిసేటటువంటి అవకాశం లేదు అనే పరిస్థితుల్లోనే వాళ్ళు పొత్తు కుదుర్చుకుంది జనసేన టీడీపీలు. ఒక దశలో జనసేన టీడీపీలు మాత్రమే కలిసి పోటీ చేస్తున్నాయని కూడా చంద్రబాబు నాయుడు గారే ఆ రకంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కానీ ఏదో దింపుడు కళ్ళం ఆశలాగా పవన్ కళ్యాణ్ గారు తిట్లు తినటం అయితేనేమి, అతని కాయ కష్టం అయితేనేమి, అతని యొక్క పట్టుదల అయితేనేమి, ఇక నేనెటు నా పార్టీని, నా జన సైనికుల్ని సర్వనాశనం చేసుకున్నాను, అది వేరే సంగతి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద నేను కక్ష సాధించాలి, అతని మీద పైచేయి అవ్వాలి. పైచేయి అవ్వాలి అంటే కనీసం ఈ 3 పార్టీలు ఏదైతే నేను మాట ఇచ్చానో ఆ 3 పార్టీలన్నా కలపాలి అనేటటువంటి ప్రయత్నంలో అతను సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అతను సక్సెస్ అయ్యాడు తప్ప, అతను ఆ సక్సెస్ అయినటువంటి ఆనందంలో మరి కాస్త ద్వేషాన్ని జగన్మోహన్ రెడ్డి మీదే వెళ్ళగక్కాడే తప్ప, తన జన సైనికులకు కూడా ఏ విధమైనటువంటి సానుకూల సందేశాలు ఇచ్చినటువంటి దాఖలాలు ఏమీ కనపట్ల. మొత్తం మీద చెప్పాలంటే ఈ యొక్క ఈ జనగళం సదస్సు అనేది అట్టర్ ఫ్లాప్ అని చెప్పాలి.